ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గూండాలు చెలరేగిపోయారు. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజధాని, ఇక్కడికి ఎవడో రాకూడదు, మా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పి నిన్న టీడీపీ గూండాలు రెచ్చిపోయి ఏదైతే వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి. దానికి ఈనాడు దినపత్రిక ఇవాళ పెట్టినటువంటి హెడ్డింగ్ చూస్తే, నాడు ఏసడించుకున్న నేతల్ని ఈడ్చికొట్టారు, శనివారం రాజధాని పర్యటనకు వచ్చిన వైకాపా నాయకులను చేతికి దొరికిన కర్రలతో వెంబడిస్తూ కోడిగుడ్లను విసురుతూ తీవ్ర పరాభవం చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేశారని క్లియర్గా మీరు రాస్తున్నారు కదా. మరి దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు ఇప్పుడు పెట్టలా? రెండోది, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు కోడిగుడ్లు విసిరారు, 2 కార్లు అద్దాలు పగిలాయి, రాయి పడిన సమయంలో కారులో పేర్ని నాని ఉన్నారు. అంటే పేర్ని నాని గారు కారులో ఉండంగానే ఆయన మీద రాళ్ళు తీసుకొని దాడి చేశారంటే హత్యాయత్నం చేయబోయారనే దానికి అర్థం కదా. రైతులైతే ఇలాంటి దాడులు చేయరు కదా, తెలుగుదేశం పార్టీ గూండాలు చేశారని క్లియర్గా అర్థమైపోతుంది కదా. మళ్ళీ ఇదే ఈనాడు దినపత్రికలో, రైతులపై దాడులకు పాల్పడ్డారు, వైకాపా నాయకులపై ఉండవల్లి రైతులు మండల తెదాపా అధ్యక్షులు దాసరి కృష్ణ మరో 20 మంది శనివారం తాడేపల్లి పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేశారంట. తమపై రాళ్ళు రోడ్డం వంటి చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అంటే వీళ్ళే దాడులు చేసి మళ్ళీ వీళ్ళే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంత అన్యాయమో చూడండి. వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఈ దాడులు చేసిన వాళ్ళలో ఆ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి దాసరి కృష్ణ కూడా ఈ దాడులు చేసిన దాంట్లో ఉన్నారు. ఒకటి రాయపాటి కిరణ్, మంగళగిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు. 2 ఇట్టా పెంచలయ్య, టీడీపీ ఎస్టీసీఎల్ నాయకుడు. మణిమాల నాగరాజు, టీడీపీ మట్టి మాఫియా గోండా. దాసరి కృష్ణ తాడేపల్లి టీడీపీ అధ్యక్షుడు. సో వీళ్ళే దాడులు చేసి వీళ్ళే వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. ఎంత దారుణం చూడండి. అంటే ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో. ఈరోజు అమరావతి ప్రాంతానికి రైతులు ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కానీ తెలుగుదేశం గూండాలేమో దాన్ని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే తెలుగుదేశం వాళ్ళ దోపిడీ ఎక్కడ బయటకు వచ్చిందో అక్కడికి వెళ్తాయని చెప్పి వాళ్ళే అడ్డుకుంటున్నారు. నిన్న సిఆర్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు ఉండవల్లి రైతులు గుంటూరు కలెక్టరేట్కి వెళ్ళి, మా భూములు మేము ఇవ్వని చెప్పి. సో ఇంత క్లియర్గా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని చెప్పి, ఏదైతే బలవంతంగా మీరు భూములు తీసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, మీరు బలవంతంగా భూములు తీసుకున్నటువంటి రైతుల దగ్గరికి మీరు వెళ్తానంటే, అది బలవంతంగా భూములు తీసుకునేటటువంటి రైతులకు అండగా నిలబడతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంటే మమ్మల్ని ద్రోహి అని రాస్తారా? ఎవరు రాజధాని ద్రోహి? 10 సంవత్సరాల కౌలుని 15 సంవత్సరాలు పెంచిన వాళ్ళు రాజధాని ద్రోహి అవుతారా? బలవంతంగా భూములు తీసుకునేవాడు రాజధాని ద్రోహి అవుతాడా? 3 పంటలు పండేటటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని నాశనం చేసేవాడు ద్రోహి అవుతాడా? ఏదైతే లేదు మావికన్న అనేటటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రెడీమేడ్ రాజధాని కారిడార్గా ప్రకటిద్దామనే వాళ్ళు ద్రోహి అవుతారా? అంటే ఈరోజు రైతులు కాదు అక్కడికి వచ్చింది, తెలుగుదేశం పార్టీ గూండాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసింది తెలుగుదేశం పార్టీ గూండాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ హోంమంత్రి అనిత గారు, మరి ఈమె ఎట్ట హోంమంత్రి అయిందో నాకు అర్థం కాలేదు. చదువుకొని టీచర్ అయిందో, చదువు కొనుక్కొని టీచర్ అయిందో కూడా తెలియదు. మాటలు అమరావతి రైతులపై వైకాపా రౌడీ మొక్కల దాడి ఏ రైతుపై జరిగిందో, అంటే రైతులపై దాడి జరిగిందంట. మరి ఏ రైతుపై జరిగిందో సెలవిస్తే బాగుండేది కదా. ఏ రైతులపై దాడి జరిగింది హోంమంత్రి అనిత గారు? ఆ రైతుల పేర్లు చెప్పండి.